ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అంబరీషుని దీవించి సుదర్శన చక్రము అంతర్ధానమాయెను. తర్వాత మహారాజు దూర్వాసమునికి భక్తితో మునిపాదములపై శిరస్సు వంచి నమస్కరించెను. మరియు మహామునీశ్వర, 3 లోకాలకు భయము కలిగించు నీకు భయమేది? నన్ను క్షమించి నన్ను రక్షించి నా ఇంట భుజింపుమని ప్రార్థించెను. నీవు తిరిగి వచ్చినందున నాకు అభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోకదానము కలిగినవని ప్రార్థించెను. అంత అంబరీషుని ఆనందముతో దూర్వాస మహాముని లేవనెత్తి, నీచే నా ప్రాణములు రక్షింపబడినవి కావున నీవు నాకు తండ్రితో సమానము. నీకు కష్టము కలిగించి దాని ఫలమును అనుభవించి తిని నన్ను కాపాడిన ఓ రాజా, నీతో కూడి నేను భుజింతునని రాజుతో భుజించెను. సాక్షాత్తు శివరూపుడైన దూర్వాసుడు విష్ణు భక్తిని పరీక్షింప కోరి వాని భక్తికి సంతసించి తన ఆశ్రమమునకు వెడలెను. కార్తీక మాస హరిబోధిని ఏకాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదము. కార్తీక మాసము శుక్లైకాదశి నాడు ఉపవసించి జాగరణము ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడు అగును. కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కావున చేసిన పుణ్యము స్వల్పమైనను అత్యంత ఫలప్రదము. ఈ పుణ్యకథను వినువారు పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంత్యకాలమునందు మోక్షమును పొందెదరు. కార్తీక పురాణము 29వ అధ్యాయము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.